ఒలినేని శ్రీనివాసరావు అండి. టీ అగ్రహారం గ్రామం, నాగులపురపాడు మండలం, ప్రకాశం జిల్లా. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అనే ఆర్థోపెడిక్ డాక్టర్ ఆపరేషన్ చేసి రాడ్లు వేసి 1.5 year తర్వాత రాడ్లు తీసి 20 days అవుతుంది. ఆ రాడ్లు ఉన్నప్పుడు నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ లో మందులు వాడితే దాదాపు 7 లక్షల దాకా ఖర్చు అయింది నాకు. ఆ ఇన్ఫెక్షన్ కానీ అదే. మళ్ళీ ఇప్పుడు మొన్న ఆరోగ్యశ్రీ మీద రాడ్లు తీశారు. రాడ్లు తీసినా ఇంకో చేల మోకాల్లోనే ఉంచారు. ఇప్పుడు అది కూడా మధ్యలో ఇంకా జాయింట్ కాలేదు. దానికి మళ్ళీ రింగు లేవు అది ఇది అంటే నాకు అక్కడ వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ సరిగ్గా లేదని నాకు ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా తెలిసి ఇక్కడికి వచ్చి మీ దగ్గర చేయించుకొని వెళ్తున్నా. అయితే 15 రోజులు కదలకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. ఎంత అక్కడ ఆరోగ్యశ్రీ మీద చేయించామండి. చేయించినా కూడా నాకు అదే అక్కడి నుంచి మా ఇన్ఫెక్షన్ వచ్చి మా ఊరు నుంచి ఒంగోలుకి అట్లా ట్రావెల్ ఖర్చే దాదాపు 20-30 సార్లు వెళ్తే అంబులెన్స్ కి ట్రిప్ కి వచ్చేసి 5,000 అంబులెన్స్ కి. ఆ ట్రీట్మెంట్ బాగలేదండి. అసలు ఆ డాక్టరే ఎంఎస్ చేసి ఆర్థో చేసినా కూడా అతను అన్ఫిట్ అని నా ఆలోచన. ఎందుకంటే ఏదో వెళ్తున్నారు, ఆరోగ్యశ్రీ వస్తుందని వెళ్తున్నారు, చేయించుకున్నారు, కానీ అతను సరిగ్గా ట్రీట్మెంట్ లేదు. అతను అసిస్టెంట్లు చేస్తారంతే. వాళ్ళు చేసినా సక్కంగా ఒకటి చేస్తే ఒకటి చేయరు. ఇప్పుడు మళ్ళా రింగులు వేయాలంటే నాకు అసిస్టెంట్లే చేస్తా ఉన్నారు. ఆయన చెప్పి నేను చేపిస్తా అన్నాడు. కానీ నాకు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే 200 బీపీ రైజ్ అయిపోతుంది. అంటే వాళ్ళ దీన్ని బట్టి ఇంకా చేయించుకోకుండా ఇప్పుడు 23 days అవుతుంది నేను ఇది తీసేసి. కంప్లీట్ ఇది మా కుళ్ళు మానిన తర్వాత కుట్లు మానిన తర్వాత వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ పీవీసీ ఆయుర్వేదిక్ ఆర్థోపెడిక్ లో క్లియర్ అవుతుందని పెద్ద డాక్టర్ గారు, ఆయన పేరేంటో నాకు తెలియదు, ఆయన చెప్పారు 2 కట్టుల్లోనే నయం చేస్తాను, డైరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పారు. దానివల్ల నేను నమ్మకంతో వెళ్తున్నాను.